వయనాడ్ విలయంలో తల్లిదండ్రులతో సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ అభాగ్యురాలిని విధి మరోసారి చిన్నచూపు చూసింది. వరదల్లో సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని కోలుకుంటున్న ఆమె జీవితంలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. జీవితాంతం తోడునీడుగా ఉంటానంటూ మాటిచ్చిన కాబోయేవాడిని రోడ్డు ప్రమాదం రూపంలో విధి బలి తీసుకుంది. దీంతో అటు కుటుంబాన్ని ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన ఆ యువతి బాధ వర్ణనాతీతంగా మారింది. వయనాడ్ జిల్లా చూరాల్మాల గ్రామానికి చెందిన శృతికి చిన్ననాటి స్నేహితుడు జెన్సన్తో జూన్ 2న వివాహం నిశ్చయమైంది. ఇరువురి మతాలు వేరైనా వారి అభిప్రాయాన్ని గౌరవించిన పెద్దలు పెళ్లికి అంగీకరించారు. ఈ జంటకు వివాహం చేయటానికి ఇరు కుటుంబాలు సమ్మతించాయి. కానీ జూన్ 30న ప్రకృతి విలయానికి శృతి జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. మెరుపు వరదలు సంభవించి కొండచర్యలు విరిగిపడిన ఘటనలో శృతి తల్లిదండ్రులు, సోదరి సహా 9 మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. నా అన్న వారిని కోల్పోయి ఒంటరై కష్టకాలంలో ఉన్న శృతికి జెన్సన్ అండగా నిలిచాడు. విషాద సమయంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వీరిద్దరూ ఆయన్ని కలిశారు. ఈ జంట మనోధైర్యాన్ని గుర్తిస్తూ జాతీయ మీడియా సైతం కథనాలను ప్రచురించింది. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు పూతమాల శ్మశానానికి చేరుకొని జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని సమాధుల మధ్య ఇరువురు ప్రమాణం చేశారు. ఎలాంటి ఆర్భాటము లేకుండా సెప్టెంబర్లో తాము రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కానీ శృతి జీవితంతో మరోసారి విధి ఆటాడింది. వరదలతో సర్వస్వం కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె జీవితంలో మరో పిడుగులాంటి వార్త వచ్చిపడింది. శృతికి కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెప్టెంబర్ 10న శృతి జెన్సన్తో పాటు అతడి కుటుంబ సభ్యులు వాహనంలో వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ఓమ్ని వ్యాన్, ఓ ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జెన్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. శృతితో సహా మిగతా వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తక్షణమే క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జెన్సన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రికి వచ్చేసరికి జెన్సన్ పరిస్థితి విషమంగా ఉందని, ముక్కు, మెదడు నుంచి తీవ్ర రక్తస్రావమైందని వైద్యులు చెప్పారు. తన చిరకాల మిత్రుడు కాబోయేవాడు మృతి చెందడంతో శృతి జీవితంలో అంతులేని విషాదం మిగిల్చింది. కోజికోడ్లోని ఓ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తున్న శృతి కుటుంబానికి సాయంగా నిలిచింది. వరదల సమయంలో కొత్తగా నిర్మించుకున్న వారి ఇల్లు, 4 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారము కొట్టుకుపోయాయి.